3 ఇళ్ళు అంటే వాళ్ళకి ఎంత పెద్ద చర్చ్ కట్టారు అంత పెద్ద. ఆటగాళ్ళ తండ్రితో పడుకోమని ఉంది. పడుకుంటారు మీరు దేని గురించి ఇచ్చారు ఊళ్ళోకి ఎవరు చెప్తారు? మీరు అందరూ హిందువులు కదా. ద్వితీయోపదేశ కాలంలో రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. కొడతారా? మా యొక్క రిజర్వేషన్స్ కోల్పోతున్నాం మేము. కొత్తగా చెప్పి మోసం చేసి రోగాలు వదిలిపోయి చేస్తాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం సదేవ భజామ్యహం మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. మీ దగ్గర కానుకలు దోచుకోవడం గురించి మిమ్మల్ని మోసం చేసి హైందవ వీర్ ఆర్మీ సంస్థ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఆయన బృందానికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి కారకులు మీకందరికీ పరిచయమే. కుర్షన్ రాజుబాబు గారు, ఆయన బీజేపీ అడిదేలి మండల అధ్యక్షులు. అలాగే మనకు ఇటువైపు ఉన్న వ్యక్తి జనజాతి సురక్ష మంచ్, ఈయన వీరవరం గ్రామంలో ఉంటారు, కాకూరు అబ్బాయి రెడ్డి గారు. ఈయన జనజాతి సురక్ష మంచ్ జిల్లా కన్వీనర్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పాడేరు వచ్చి ఉన్నారు ఈ గ్రామం నుండి కొంతమంది, వాళ్ళకి తెలుసు జనజాతి సురక్ష మంచ్ కోసం. అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారణం ఏంటంటే, మన అన్నదమ్ములు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మధ్యలోనే శత్రువులుగా తయారవుతున్నారు. శత్రువులు అంటే వేరే మతాన్ని స్వీకరించడం, అంటే మన రాయితీలు అనుభవిస్తూ, మనకున్న గవర్నమెంట్ నుండి సైడ్ వచ్చే ప్రతిదీ కూడా చట్టాలన్నీ కూడా అనుభవిస్తూ వేరే మతాన్ని స్వీకరిస్తూ మనకి శత్రువులుగా తయారవుతున్నారు. వాటన్నిటి కోసము వివరంగా చెప్పడానికి మన మధ్యలోకి వచ్చారు. అంటే దీనికి కరెక్ట్గా మీకు అర్థం కావాలంటే, మన గ్రామంలోకి ముందు కొంతమంది దుష్టశక్తులు వచ్చి ఇంటింటికి ప్రసారం చేసేవాళ్ళు. అంటే బైబుల్ పుస్తకాలు పంచడం కానీ, స్టిక్కర్లు పంచడం కానీ, ఇంకోటి చేసేవాళ్ళు కదా. మనం ఎప్పుడైనా అలా చేసామా? లేదు కదా. కానీ మనం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. అసలు మనం చేసుకోవాలా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వరప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ అండి. ముందు అది ఢిల్లీ ప్రోగ్రాం గురించి మీరు ఒకసారి దాని గురించి ఒక 2 నిమిషాలు వివరించండి. నమస్తే, నా పేరు అబ్బాయి రెడ్డి, జనజాతి సురక్ష మంచ్ జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. మనకు ఓవరం బిల్ అనే ఒక వ్యక్తి మనకు మతం మారిన గిరిజనుడు ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి దేశం మొత్తం మే 23-24 తారీఖులో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనం ప్రతి గ్రామానికి మనం టచ్ చేస్తున్నాం. 18 నుండి 45 సంవత్సరాల మధ్యలో వాళ్ళు వెళ్తే బాగుంటుందని చెప్పేసి మన యొక్క ఆలోచన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే, మనం కూడా ప్రతి గ్రామం టచ్ చేసి పాంప్లెట్ ఇచ్చి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా మతం మారడం ఒకటి జరుగుతుంది. దానికి ఏంటంటే, మతం మారడానికి అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం సలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాం. మతం మారడం ఉన్నది మీరు ఇటైనా ఉండండి, అటైనా ఉండండి. మతం మారిన తర్వాత ఇటైనా ఉండండి, అటే ఉండండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. మా యొక్క రిజర్వేషన్స్ కోల్పోతున్నాం మేము. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ మన యొక్క ట్రైబల్స్ ఏరియన్స్ లేకుండా పోతున్నారు. అటు కానీ ఇటు కానీ వ్యక్తులు మన యొక్క రిజర్వేషన్ని కొట్టేసి వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్లుగా అవుతున్నారు, సలమాన్ అవుతున్నారు. అలాంటిది ఏంటంటే, మనం కంపల్సరీగా ఇప్పుడైనా మేల్కొని ముందు తరాల వాళ్ళకు ఉపయోగపడటం మా యొక్క చట్టాలు 341 ఎస్సీలకు ఎట్లాగా ఉంటుందో అలాగే 342ను కూడా అలాగే అమలు చేయాలని చెప్పేసి మనం సలో ఢిల్లీ ప్రోగ్రాన్ని అధికారులను చెప్పేసి మనం అక్కడ తెలియజేయడానికి మనం దేశం మొత్తం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇక్కడి నుంచి కూడా కంపల్సరీగా అందరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. సరే, జై శ్రీరామ్. ఇప్పుడు ఈ సోదరుడు చెప్పిన విషయంలో చిన్న విశ్లేషణ ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకు రాజ్యాంగం ఉంది. అయితే వెనకబడిన తరగతుల ప్రకారంగా ట్రైబల్స్ మన గిరిజనులకి ఎస్టీ చట్టం ఉంది. ఈ చట్టం అనేది ఏంటంటే, ఎవరైతే హిందువులుగా ఉంటారో వారికి తర్వాత మన గ్రామ దేవత ఇక్కడ పూజా విధానాలు మన ఇక్కడ సాంప్రదాయాలు గిరిజన సాంప్రదాయాలు పాటించిన వారికి మాత్రమే ఈ ఎస్టీ చట్టం అనేది వర్తిస్తుంది.
అంతేకాకుండా మన సాంప్రదాయాలని అంటే ఈ ఎస్టీ చట్టంలో ఈ గిరిజన సాంప్రదాయాలు గంగాలమ్మ జాతరలో రాజుబాబు జాతరలో ఇవన్నీ జరుగుతాయి కదా, పండుగలు జరుగుతాయి కదా, ఇవన్నీ ఎవరు ఫాలో అవుతారో వారికి మాత్రమే ఈ ఎస్టీ చట్టం అనేది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు అలాగే వాళ్ళ మత మార్పిడి మాఫియా, ఈ మిషనరీలు గ్రామాల్లోకి వచ్చి గిరిజనులు కూడా మత మార్పిడి చేస్తారు. అయితే ఇలా మత మార్పిడి చేయడం వల్ల మనకే వివక్ష తీసుకొచ్చి విచ్ఛిన్నం చేసి మన సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొంటున్నారా? లేదు కదా. అలా కాకుండా ఒకవేళ మన ఏ పూజలైనా చేస్తే అటువంటి పూజలు ఏమైనా వస్తున్నారా? లేదు. తర్వాత ఎవరైనా చనిపోయినా కూడా ఆ కర్మకాండలో మన సాంప్రదాయం ప్రకారంగా జరుగుతాయి, అవి కూడా జరగట్లేదు. కాబట్టి మనకే విచ్ఛిన్నం చేసి ఆ క్రైస్తవ మతంలోకి ఎవరైతే వెళ్ళారో వారికి ఈ ఎస్టీ చట్టం అనేది వర్తించకుండా వారి యొక్క సర్టిఫికేట్ బీసీసీగా మారిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళి కూడా మన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఆ హిందువులు కానీ చాలా మంది అవుతారు సర్టిఫికేట్ ప్రకారంగా. కాబట్టి దీని గురించి ఇప్పుడు ఢిల్లీలో చలో ఢిల్లీ మే 23-24 తారీఖున అక్కడ చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటే దీని గురించి మీరు క్రైస్తవులకు వెళ్ళిపోయారా, మీరు అందులో ఉంటే ఉండండి, కానీ మీ సర్టిఫికేట్ మార్చుకోండి. మా రిజర్వేషన్ ఫలాలు అనేవి మీకు వర్తించవు, మాకు మేము హిందూ సాంప్రదాయం మా ట్రైబ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మాకు వర్తిస్తేనే అక్కడ ఒక ధర్మ డిమాండ్ జరుగుతుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు రేపొద్దున రిజర్వేషన్ అవ్వచ్చు, తర్వాత చదువు గురించి వైద్య అవకాశాలు అన్నీ కూడా ఈ ఎస్టీ చట్టం వరకు ఎక్కువ వర్తిస్తాయి. అర్థమైందమ్మా? బీసీసీగా మారిపోతే, కానీ బీసీసీగా మారిపోయినా కూడా రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఈ ఎస్టీ చట్టం అనేది వాళ్ళకి వర్తించవు. మీకు అర్థమైందా? రిజర్వేషన్ లో శాతం తగ్గిపోతుంది. మీకు అర్థమవుతామా? అయితే ఇక్కడ ఇంకా అతిపెద్ద మోసం ఏం జరుగుతుందంటే గిరిజనుల అమాయకుల్ని, తర్వాత పేదవారిని, వారి యొక్క కష్టాలని, వారి యొక్క వీక్నెస్ ఆసరా చేసుకుని వాళ్ళు మత మార్పిడి చేసి చర్చిలో కూర్చోబెట్టి అంతేకాకుండా మన హిందువులు అందరికీ కూడా దూరంగా చేసి మనం కలకుండా విచ్ఛిన్నం చేస్తున్నారు. అవునా కదా? చేస్తున్నారు కదా. ఇది ఉన్న విషయం. ఇది మనకి ఇలా దూరం చేసి మనకి విచ్ఛిన్నం చేసి విడగొట్టి సంఘ విద్రోహులుగా, దేశద్రోహులు అంటే ఎందుకు అంటారంటే ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజున మన జాతీయ గీతం అనేది వందే మాత్రం గీతాన్ని కూడా మేము పాడమని చెప్పేసి వాళ్ళు పాడడానికి ఇష్టపడట్లేదు. భారత్ మాతకి జై అని కూడా అన్నాకి వాళ్ళకి రావట్లేదు. మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మన సాంప్రదాయాలు నాశనం చేసి బొట్లు తీయించేసి గాజులు తీయించేసి వాళ్ళకి ఇంకా మన సాంప్రదాయాలకు వేరే చేసేస్తున్నారు. మన దేశ సంస్కృతి మీద దెబ్బ కొడతారు. మన దేశ సంస్కృతి మీద ఎప్పుడైతే దెబ్బ కొడుతున్నారో మన దేశానికి వ్యతిరేక శక్తులుగా తయారవుతారో వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా వర్ణిస్తారు అన్నమాట. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఎందుకు వచ్చిందో ముఖ్యంగా మేము మీ గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే మన వీధుల్లోకి వచ్చి మన గుమ్మాల దగ్గరికి వచ్చి హిందువుల ఇళ్ల దగ్గరికి వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, మా యేసుని నమ్ముకోండి అని ప్రచారాలు చేసి పాంప్లెట్ ఇస్తారమ్మా? ఇస్తున్నారు కదా. ఇప్పుడు అందుకే మన వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసి మన హిందువులు మత మార్పిడి చేస్తున్నారు కదా. మనం అటువంటిప్పుడు మన హిందువులు మతం మారకుండా మన చట్టాల గురించి వివరించి మనం కంట్రోల్ కట్టడి చేసుకోవాలి కదా. మారకుండా మన యూనిటీ ఉండాలి కదా. అందుకే మన హిందువులు మత మార్పిడి చేస్తారని గ్రామానికి కూడా చైతన్యం కలిగి మన ధర్మం ఇది, అది మతం, అది ఆ మతం అనే మౌఢ్యంలో పోతే ఒక మానసిక రోగిగా తయారవుతారు. అంతేకాక మీరు సంపాదించిన ధనంలో దశం భాగాల రూపంలో, మీ కానుకల రూపంలో పీఠరించుకుని జలగల్లాగా ఈ భాషలు దోచుకోవడానికి మతం అనేది. ఈ విధంగా అందులో ఏమి లేదు. మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా, మన ధర్మం అనేది తల్లి లాంటిది. ఎవరైతే మన ధర్మాన్ని విడిచిపెట్టారో మన తల్లిదండ్రులు మార్చుకున్నట్టే మన దేశం మీద మనం ఉండే అర్హత కూడా కోల్పోతున్నాం. ఎందుకంటే మన దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నారు. అందుకని మన ధర్మాన్ని వీడకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఆ మతాన్ని మన గ్రామాల్లోకి రాకుండా ఎవరైతే మనకి గౌరవ సుప్రీంకోర్టు కూడా మనకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసి ఆర్డర్ వచ్చింది. ఎలా అంటే మన గిరిజన గ్రామ సభల్లో గ్రామాల్లో కూడా ఎవరైతే ఈ క్రైస్తవ మిషనరీస్ ఉన్నారో ఆ మిషనరీస్ కాళ్ళు లోపల పెట్టకుండా, అంటే ఎవరు రాకుండా, మత ప్రచారం చేసే పాస్టర్లు కానీ ఎవరు లోపలికి మన గ్రామంలోకి మన అనుమతి లేకుండా మీరు బోట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ఆర్డర్ ఇచ్చింది. మన గ్రామ పులివేరులో కూడా ఎవరైతే ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా పాస్టర్లు, క్రైస్తవ మిషనరీలు మా గ్రామంలోకి ఈ మత ప్రచారం నిషిద్ధం,
ఇది మా గ్రామానికి అందరూ హిందువులే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. మీరు ఇది మీరు మితిమీరి మీరు మా గ్రామంలో వచ్చి అడుగు పెట్టి మీరు మత ప్రచారం చేస్తే జరిగిన పరిణామాలకు మీరు బాధ్యులు కామని చెప్పి మనం ఓటు పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు ఆర్డర్ వచ్చింది. అందుకని వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మన గ్రామస్తుల్లో గిరిజనుల్ని మత మార్పిడి చేసే హక్కు ఎవరికీ లేదు. అది అతిపెద్ద క్రైమ్. అది మీ భవిష్యత్తును నాశనం చేస్తారు. కాబట్టి మన సాంప్రదాయాలను మనం పాటిస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ మత మార్పిడి మాఫియా బారిన పడకుండా మనం జాగ్రత్త పడినాక అందరినీ జాగృతం చేసి చైతన్యం చేసి వారికి భక్తి మార్గం వైపు తీసుకొచ్చి అందరికీ కూడా ఇంటింటికి జెండా కట్టి వాళ్ళకి నగర సంకీర్తన చేసిన హరే రామ హరే కృష్ణ మంత్రం జపించుకుంటూ శ్రీరామచంద్ర నామాన్ని జపిస్తూ ఇంటింటికి జెండా కట్టి చైతన్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండి అందరూ హిందువులే కదా, మొత్తం అందరూ హిందువులే కదా, మీరు అందరూ హిందువులే కదా. అంతేకాకుండా మీరు ఎవరన్నా క్రైస్తవ మతం నుంచి వచ్చి ఎవరన్నా హిందువుతో మళ్ళీ అనుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా అందులోని చర్చికి వెళ్ళి మళ్ళీ అనుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా లేరు కదా. రాలేదు. చర్చిలోకి వెళ్ళి అనుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ గ్రామానికి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు? 60 కుటుంబాలు ఉన్నాయా? మీ 60 కుటుంబాలు ఉన్న వాళ్ళందరూ హిందువులేనా లేకపోతే ఎవరైనా క్రైస్తవ మతంలోకి మత మార్పిడి గురయ్యారా? 3 ఇళ్ళు గురయ్యారు ఆల్రెడీ. అక్కడ చర్చ్ ఉందా? ఇక్కడ ఉంది చర్చ్ ఉందా? 3 ఇళ్ళు అంటే వాళ్ళకి ఎంత పెద్ద చర్చ్ కట్టారు? అంత పెద్ద. అదే మన గుడి చూసారా ఎంత ఉంది, ఎంత చిన్నది ఉంది? ఆ చర్చ్ ఎంత పెద్దది ఉంది? ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అంత పెద్ద చర్చ్ కట్టారంటే ఆడు ఏం తెలుగుతో కూడు తెంగరోడే కట్టలేదు. ఎందుకంటే రేపు నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ కూడా మత మార్పిడి చేసి ఆ చర్చలో కూర్చోబెట్టినాక రేపు పొద్దున్న జనాలు సరిపోనాక ఏం చేస్తారు? ఈ ముగ్గురు మారి ఎవరైతే మారారో వాళ్ళ ముగ్గురు కూడా మిగతా వాళ్ళు మార్చి ప్రయత్నం చేస్తారు. మీరేం చెప్పాలి? అది మన ధర్మం కాదు, మన ధర్మం ఇది, మన సాంప్రదాయం ఇదే చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత మీరు. అంతేకాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎటువంటి పెళ్లిళ్ళు జరిగినా ఎటువంటి శుభకార్యాలు జరిగినా వారు మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు గుడి దగ్గర కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా చర్చిలో పెట్టుకుంటారు. అవునా కదా? అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి ఆ చర్చిలో మీరేం చేస్తారు? పెళ్ళే కదా లేదా శుభకార్యం కదా పిలిచారు కదా అని చెప్పి మీరు ఆ చర్చి దగ్గరికి వెళ్తారు లేదా? వెళ్తేప్పుడు అక్కడ ఏం చేస్తారు? ఆ పాస్టర్ వచ్చి మిమ్మల్ని అందరినీ అందులోకి లాగి దేవుడు అని చెప్పేసి మిమ్మల్ని అందరూ ప్రార్థన చేస్తారు, అందులోకి లాగుతారు. జరుగుతుంది. అవునా కదా? అలాగే చేస్తున్నారు కదా, అలాగే చేస్తారు కదా. అక్కడ వాళ్ళు ఎంతమంది? ముగ్గురే. కానీ మీరు ఇంకా 70 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు ముగ్గురు వెళ్ళిపోయారు. ఇంకా 57 కుటుంబాలు వాళ్ళు పిలిస్తే అక్కడ మీరు వెళ్తారు. అదే మీ పెళ్లి కానీ మీ శుభకార్యం కానీ ఇక్కడ గుడి దగ్గర చేస్తే వస్తారా వాళ్ళ ముగ్గురుని? 100% రారు. మీరే చెప్పారు కదా. మరి వాళ్ళ ముగ్గురు ఆ 3 కుటుంబాలు మనం రారు. కానీ వాళ్ళు పిలిస్తే ఆ చర్చిలో పిలిస్తే మనం వెళ్తాం సిగ్గు లేకుండా. అవునా కదా? నీకు చెప్పిందే జరుగుతుంది కదా. మరి పోలే మనం కలిసిమెలిసి ఉంటున్నాము. వాళ్ళు ఏదో వెళ్ళారు అనుకుంటే పోనీ అటువంటిప్పుడు మన శుభకార్యాలు జరిగినప్పుడు మీ పిల్ల వచ్చి శుభకార్యం వాళ్ళు మన గుడి దగ్గర పెట్టుకుని రావాలి కదా. మరి ఎందుకు రావట్లేదు? అందుకు మనం ఎందుకు వేరు చేస్తున్నారు వాళ్ళని? ఆ ముగ్గురు కూడా మిగతా వాళ్ళు మార్చి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తున్నారా? వాళ్ళ ముగ్గురు కూడా 3 కుటుంబాలనే చేస్తున్నారా? అందుకనే నేనేమంటానంటే వాళ్ళంతటా వాళ్ళు కావాలని మిమ్మల్ని ఆ మతంలో మార్చడం కాదు. వాళ్ళకి ఆ 3 కుటుంబాలకి కూడా ఆ పాస్టర్ ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తాడు. బ్రెయిన్ వాష్ చేసి మీరు ఒక 10 మందిని మీరు మత మార్పిడి చేస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు లేకపోతే మీరు నరకానికి పోతారు అని చెప్తాడు. అంతేకాక 3 కుటుంబాలకు ఏం చెప్తారు చెప్పనా? మీరు పరలోకానికి మీరు మాత్రమే వెళ్తారు, మిగతా 57 కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ రాళ్ళు పూజిస్తున్నారు, రప్పను పూజిస్తున్నారు, వాళ్ళందరూ సైతాన్ని పూజిస్తున్నారు, వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఆ 3 కుటుంబాలకి కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు. అదే మాటలు వచ్చి మీ దగ్గర చెప్తారు. అవునా కదా? చెప్తున్నారు లేదా? ఈ విధంగా మిమ్మల్ని మారుతారు. మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు? మా పాస్టర్ దగ్గర మీరు ప్రార్థన చేస్తారు, తగ్గిపోతుందని చెప్తారు. మన కష్టం వస్తే జ్వరం వస్తే ఒంట్లో పోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతేకాక రోడ్ల మీద వచ్చి విడిగా ప్రచారం చేస్తారు. మీరు గ్రామానికి వచ్చారు? మీ గ్రామానికి వచ్చారు కదా? ఇలా ప్రతి గ్రామానికి వస్తారు. అటువంటిప్పుడు మనం అందరం కూడా ఒక యూనిట్గా ఉండి మన హిందువులు మత మార్పిడి చేస్తారు కాబట్టి మనం మత మార్పిడి అవ్వకుండా మన జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి. మీకు ఒక వీడియో చూపిస్తాను. అది ఇదేమో ఆ మతంలో ఉన్న బైబిల్ గురించి ఏమైనా చెప్తే అందులో అన్ని బండ బూతులు పచ్చి సమాజానికి, మన భారత సమాజానికి, మన ప్రపంచంలో మానవాళికి అసలు బైబిల్ అనేది దేనికి కూడా ఉపయోగపడదు. ఆ మతం అదే కల్పిత మతం. ఆ బైబిల్ గురించి మనం నిజంగా మీరు ఎలా ప్రచారం చేస్తున్నారో, మీరు ఎందుకు ప్రచారం ఆ బైబిల్లో ఏముందో దానికి సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పరు. ఇప్పుడు అదే వీడియో ఇలాగే రోడ్డు మీద వచ్చి ప్రచారం చేస్తుంటే మన హిందూ సోదరులు ఏం చేశారంటే మీరు ఎందుకు చిన్న పిల్లలతో ప్రచారం చేస్తారు. ఆ
ఆ బైబిల్లో ఏముందంటే వాళ్ళు సమాధానం చెప్పలేక తోక ముడుచుకుని పోయారు. మనం ఎవరైనా హిందువులు అలా చేస్తాం మనం? చూడండి ఎంత దారుణం అయితే అంత దారుణంగా తయారు, ఎంత చిల్లరగా తయారైంది అంత చిల్లరగా తయారు. చూడండి ఇది దేని గురించి వచ్చారు ఊళ్ళోకి? ఎవరు చెప్తారు? మీరు అందరూ హిందువులు కదా, వింటే నాకు చెప్పేది ఎవరు? ఆటగాండాలు తండ్రితో పడుకోమని ఉంది, పడుకుంటారు మీరు? ద్వితీయోపదేశ కాండంలో రాళ్ళతో కొట్టి చంపమని ఉంది, కొడతారా? ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, ఏం చెప్తే నువ్వు వచ్చి? ఆది కాండంలోనే మీ దేవుడు తండ్రితో పడుకోమన్నాడు, అది చెప్తారు వచ్చి. లేదంటే ద్వితీయోపదేశ కాండంలోనే రాళ్ళతో కట్టమన్నాడు. నాకు తెలుసు, ఈ బైబిల్ చెప్పుకుంటాను ఈ బయటికి. ఎవరు మా రాముడు కృష్ణుడు? ఎవడు మా రాముడు కృష్ణుడు? ఎవరు చెప్పు, ఎందుకు చెప్పండి. మొగుడు చచ్చిపోవడానికి చెప్పండి. మొగుడు చచ్చిపోతే బొట్టు తీసేస్తారు మా భారతీయులు అన్నారు కదా, మొగుడు చచ్చిపోతే బొట్టు తీస్తారు. మీకు ఏమైనా మొగుడు చచ్చిపోతే చెప్పండి. చూసారమ్మా, అలా రోడ్ల మీదకి వచ్చి అలా చచ్చిపోతున్నారు. తీరా ఆ మత బైబిల్లో ఉన్న విషయాలను అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేదు. అవన్నీ ఆ బైబిల్లో ఉన్నాయి. ఇక ఎందుకంటే మనకు సమయం సరిపోదు కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న దరిద్రం చెప్పేంత మనకి ఇది కాదు. మనం జాగ్రత్తగా అప్రమత్తంగా మన సాంప్రదాయాలు కాదు. నిజంగా వాళ్ళు ఇంకా పరిదెగింటే ఆ బైబిల్లో ఏమున్నాయి ఆ దరిద్రాలు కూడా అన్ని బయట పెడతాం మళ్ళీ సమయం చూసి. నిజంగా ఆ మతంలోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి ఎవరికి తెలియక ఆ మతంలో ఉంటారు తప్ప నిజంగా బైబిల్ అన్న చదివితే అందులో ఎవరు ఉండరు. అందులో నేను చెప్పాను ఇందాక, మానవ సమాజానికి ఉపయోగపడేది ఏ విషయాలు కూడా అందులో ఉండవు. పాత నిబంధన అంతా తప్పులే, మొత్తం బూతులు ఉంటాయి. మన ధర్మం ఎంతో గొప్పది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది మన ధర్మం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్తుంది మన ధర్మం. నువ్వు గురువుని కూడా దేవుడిగా పూజించు, నీ తల్లిదండ్రులు దేవుడిగా పూజించు, మన భూమాతను దైవంగా పూజిస్తాం, ఆకాశాన్ని దైవంగా పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, మనం ప్రతి దాంట్లో దైవం చూస్తాం. ఆ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? ఏ యథామాం ప్రపద్యంతే తాం సదేవ భజామ్యహం మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను, కానీ ఎవరి మీద ద్వేషం గాని పగ గాని లేదు అని ఆ కృష్ణ భగవానుడు చెప్తారు, ఆ భగవంతుడు చెప్తున్నారు. కానీ ఈ క్రైస్తవ మతం బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను నమ్మని వాడిని రాళ్లతో కొట్టండి, విగ్రహారాధన చేస్తున్నాడు రాళ్ళతో కొట్టండి, నన్ను నమ్మని వాడిని నమ్మకపోతే నరకానికి పోతారు, నన్ను నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు. బైబిల్ డైరెక్ట్ చెప్తుంది అందులో కోట్ చేసి. మరి ఈ రోజు మనం ఎంత ధైర్యం మనం ఎందుకు చెప్తున్నామంటే, నిజానికి మన గ్రామంకి వచ్చామంటే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయకుండా, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేయకుండా, మన హిందువులు మత మార్పిడి చేయకపోతే మనం దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మనకి మన పని మనం చేసుకుంటాం. మన ధర్మం ఇది, ఇలా ఉండండి, మన రామాయణం గురించి చెప్తాం, భగవద్గీత గురించి చెప్తాం, పురాణాల గురించి చెప్తాం, మంచి మాటలు చెప్తాం, అవునా కదా? అది కూడా మీకు చెప్తాం. కాకపోతే ఇప్పుడు అది మనకు మత మార్పిడి అవ్వకుండా మనం ముందు ఎలా కట్టడి చేసుకోవాలి, మన చట్టాలని, మన పిల్లల భవిష్యత్తులో పోకుండా మనం ఎలా ఉండాలని మన అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి నేను ఒక బాధ్యతగా తీసుకొని, నేను ఒక కర్తవ్యంగా తీసుకున్నాను. ప్రతి గ్రామానికి కూడా ఆ మతం వైపు వెళ్ళిన అందరూ కూడా పిచ్చోళ్ళుగా మానసిక రోగులుగా తయారవుతారు. ఆ వీడియోలు కూడా నా దగ్గర అన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కానీ అంత సమయం మీకు లేదు. మీకు అర్థమైందమ్మా? గ్యాస్ అయిపోతే గ్యాస్ వచ్చేస్తున్నాను, ఒకళ్ళు ఎలకల గురించి ప్రార్థన చేశారని చైన్ పడిపోయింది, దారుణంగా ఎలా తయారంటే వాళ్ళు ఒక మానసికంగా తయారైపోయారు. అలా తయారు చేస్తారు భాషలో. ఫైనల్ గా ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే, మీ గ్రామంలో ఎవరైతే ముగ్గురు మారారో వాళ్ళతో మీరు ఎటువంటి గొడవ పడద్దు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి, వాళ్ళు మాట్లాడకపోయినా ప్రేమగా ఉండండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎవరన్నా సరే ఎటువంటి శుభకార్యాలు చేసుకున్నా సరే మీరు అందంగా హ్యాపీగా మీరు వెళ్ళండి. ఎలాగా అది వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటే వెళ్ళండి. అంతేకాకుండా మేము పెట్టుకునే శుభకార్యాలు వస్తారో లేదని అడగండి. లేదు రానంటే మీరు రావని మొక్కమని చెప్పండి. ఒకవేళ చర్చిలో పెట్టుకుంటాం మా శుభకార్యం, మా పెళ్లి అని అన్నారు, ఓకే మేము వస్తాం, కానీ మా పెళ్లిళ్ళు మా శుభకార్యాలు మా గుడి దగ్గర పెట్టుకుంటాం, మీరు వస్తారా అని ఒక మాట అడగండి. మేము వస్తాను అని అన్నారు అనుకో, అప్పుడు వెళ్ళండి. మీరు వస్తానంటే వెళ్ళండి, తప్పలేదు, దాన్ని మనం తప్పట్టడానికి అవసరం లేదు. కానీ మీరు పెళ్లి అంటే పెళ్లికి వస్తాం, మీరు ఎవరో వచ్చి ప్రార్థనలు చేసేసి మీరు ఆ దేవుడు ఈ దేవుడు మీరు నమ్ముకోండి అని చెప్తే మాత్రం మేము మాకు కుదరదు. మాకు ధర్మం ఉంది, మేము రాజుబాబుని నమ్ముతాము, మాకు ఆ శ్రీరామచంద్రుని నమ్ముతాం. పిచ్చి వాళ్ళు వచ్చి పిచ్చి మతాలు తీసుకొచ్చి మా దగ్గర పెడితే మాకు కుదరదని ముందుగా కరాఖండిగా చెప్పండి. అంతేకాక వాళ్ళ ముగ్గురికి కూడా మీరు కరాఖండిగా కుటుంబాలు చెప్పండి.
మీరు ఎవరు వాళ్ళతో గొడవ మాత్రం పడద్దు. ప్రేమగానే వాళ్ళు మళ్ళీ మన ధర్మం వైపు తీసుకెళ్ళి, ఇదిగో అమ్మా మీరు రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు పోతుంది, ఈ చట్టాలు మారిపోతే మీరు మీ ముగ్గురు కానీ మీ 3 కుటుంబాలని కానీ మీరు ఇదే మతంలో ఉంటే అధికారులు ఎప్పుడు ఒకటి వస్తారో సర్వే చేస్తారో, ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో మీరు మొత్తం మీ తొంగమడుగులు ఎంతమంది హిందువులు ఉన్నారని ఎంక్వైరీకి వస్తారు. ఇక్కడ గ్రామ సభలు జరుగుతాయి 6 నెలలకు ఒకసారి జరుగుతాయి కదా, జరుగుతాయి. అప్పుడు ఎంత ఎంక్వైరీ జరుగుతుంది. మీ 3 కుటుంబాలు క్రైస్తవులు మారారంటే మీకు క్రైస్తవ కుటుంబాల కింద రాసేస్తారు. మీ రిజర్వేషన్ మీ పిల్లలు భవిష్యత్తులో పోతాయి. మీ అసంభాగాల గురించి, మీ దగ్గర కానుకలు దోచుకోవడం గురించి మిమ్మల్ని మోసం చేసే మతం అని మార్చేరు మన ధర్మం. మీరు మళ్ళీ జాగ్రత్తగా మన వైపు ధర్మాన్ని వాళ్ళు మార్చుకోండి. వాళ్ళు ఎలా వెళ్ళారో వాళ్ళు మార్చుకోండి. అర్థమైంది? మీ చట్టాలు ఇదమ్మా మనం మీ భవిష్యత్తులో పోతాయి. మిమ్మల్ని చాలా మోసం చేసి భాషలు ఎలా మార్చారు, మీ రోగాలు తగ్గిపోతాయి. అలాంటి క్రైస్తవులు ఎవరికి రోగాలు రావట్లేదా? మరి అలాంటి కరోనాలో ఎంతమంది చచ్చిపోలేదు? విదేశాల్లో ఓన్లీ క్రైస్తవానికి సంబంధించిన దేశాలు 150 దేశాలు ఉన్నాయి. వారు ఎవరికి రోగాలు రావట్లేదా? వారు ఎవరికి కష్టాలు రావట్లేదా? వస్తున్నాయి కదా. ఇవన్నీ మళ్ళీ మీకు ఏమైనా కష్టాలు రావని ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? అందరికి వస్తాయి, అందరికీ వస్తుంటాయి పోతుంటాయి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ ముగ్గురిని మళ్ళీ మన గ్రామంలో తీసుకుని మన కష్టాజిగాని, మన గూడుమెట్లు కష్టాజిగాని దోచుకుని హాస్పిటల్ కూడా వెళ్ళకుండా చేస్తున్నారు. దేవుడిని నమ్ముకోండి, మీరు నమ్ముకుంటే తగ్గిపోతే, మీ రోగాలు తగ్గిపోతాయని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి రోగాలు ముదిరిపోయేలా చేస్తున్నారు. అవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చెబుతాను. ఏమా సరే, ఇప్పుడు మనందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు అమ్మా తొంగమడుగా మనందరూ నుంచి ప్రతిజ్ఞ చేసి మనం ఇంటింటికి వెళ్ళి అందంగా జెండాలు కడదాం. మీకు ఇందాక ఒక మాట చెప్పాను ఫైనల్ గా, ఎవరైతే 3 కుటుంబాలు మారారో వారిని ప్రేమగానే మన ఆప్యాయంగానే కలుపుకొని మనలో కలుపుకొని మళ్ళీ మన తప్పు పోయిన మళ్ళీ మన ధర్మంలోకి తీసిరండి. ఎటు పరిస్థితులు ఎటువంటి గొడవలు పడద్దు. మనం కలిసిమెలిసి, ఎందుకంటే మన ధర్మం అనేది మనం కలిసిమెలిసి ఉండడం నేర్పింది. వాళ్ళకి ఏం చెప్పింది? ఆ క్రైస్తవ మతం ఎడగొట్టేసి నా మతంలో తీసుకుని పక్క వాళ్ళందరూ మార్చని వాళ్ళు చెప్తారు. ఏమా మనం ఎవరి దగ్గర వాళ్ళు ప్రచారం చేస్తామా? మనకు కారణం లేదు. ఓకే తల్లి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన ప్రతిజ్ఞ చేద్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మేమంతా హిందువులము. ఆ దేశం హిందూ దేశం. మేము హిందువుగానే జీవిస్తాము. మా హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తాము. మా హిందూ సాంప్రదాయాల్ని కాపాడుతాము. భవిష్యత్తు తరాలకు మా సనాతన హైందవ ధర్మాన్ని అందిస్తాము. రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. చట్టాలను గౌరవిస్తాము. అధికారులను గౌరవిస్తాము. మా దేవాలయాలను కాపాడుకుంటాము. మా ధర్మాన్ని రక్షించుకుంటాము అని ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ గంగాలమ్మ తల్లి సాక్షిగా, ఆ దుర్గా తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము హిందువులము. మేము భారతీయులము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.